బతకాలండి? ఎందుకోసం బతకాలండి? ఎవరున్నారండి? నాకు ఎవరు లేరండి. ఒంటరి వాడినండి. చెట్టు కన్నా తోడు ఉంది కానీ నాకు తోడు లేదండి. చాలాసార్లు వేదన పడుతున్న పరిస్థితి ఉంటాయి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ముస్లిం సహోదరి, ముస్లిం స్త్రీ. ఒక ఇంట్లో పనిచేస్తుంది, పాచి పని చేస్తుంది, చేదుడు వాదుడుగా పనులలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమవసరంగా పని చేస్తుంది పని మనిషి. ఆ పని మనిషితో యజమానురాలు అంటుంది, ఇదిగో నాకు సంతానం లేదు, సంతానం లేక బాధపడుతున్నాను, దేవుడే నాకు సంతానం లేకుండా చేశాడు, నాకు లేదు సంతానము, నా భర్త వల్ల కలుగుతుందన్న నమ్మకం నాకుంది, కానీ నా భర్తతో నీవు పోతే నీకు సంతానం కలిగితే ఆ సంతానం నా సంతానం అవుతుంది, నా మాట విను అంటే ఆమె ఓకే రైట్ అండి, మంచిదండి. మరి అయితే నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం? దేవుని స్తోత్రం. నాకేంటి ప్రయోజనం అంటే ఆమె అన్నమాట ఏంటంటే, నీవు నాకు సంతానము కలగడానికి సహకరిస్తే నేను నీకు అర్థం ఎంతో ఇస్తానమ్మా. ఓకే రైట్, నేను కాదంటన్నా, దేవుని స్తోత్రం, ఓకే అండి అని చెప్పేసి ఒప్పుకుంది. తన యజమానులు చెప్పిన మాటకి లోబడింది, తన యజమానురాలు చెప్పిన మాట విన్నది. దేవుడారా, ఆ మాటకు లోబడినటువంటి ఆమె ఆ మాట ప్రకారం అబ్రహాముతో ఉన్నప్పుడు దేవుడారా ఆమెకు చక్కటి కొడుకు పుట్టాడు. హల్లెలూయా. కొడుకు పేరు తెలుసా? ఇస్మాయిల్. దేవుని స్తోత్రం. ఇస్మాయిలు దేవుడారా పుట్టినప్పుడు, ఇస్మాయిల్ పుట్టక ముందే ఎప్పుడైతే ఈమె గర్భమున ఆ శిశువు పడ్డాడని సంగతి తెలిసిందో, వెంటనే యజమానురాలు ఏమైపోయిందో తెలుసా? నీచురాలైపోయింది. చాలా మంది విన్నారు, నువ్వు చూడు నిలగాక మొన్న అతనితో పోతే నీకు దేవుడు కార్యం చేశాడు, గర్భవతి అయినావు, ఇంకా కాలం నుంచి కాపురం చేస్తున్నావు, పిల్లలు లేదంటే కొట్టుపోద్ది అని ముఖం చూడకూడదు. అటువంటి దాని ముఖం చూస్తున్నా అరిస్తావు, అసలే నువ్వు గర్భిణీతో ఉన్నావు, ఆ చేయి నీకు తగలకూడదు, నీ పిల్లని కూడా ముట్టుకోకూడదు, ముట్టుకుంటే లేనిపోంది సమస్య అవుతుంది అని చెప్పినప్పుడు ఏం చెప్పారో ఏంటో, అసలు మసాలా కదా గరం మసాలాకి ఘాటెక్కువ ఉన్నట్టుగా దేవుని బిడ్డలారా చెప్పినప్పుడు నీచురాలు చూసినట్టుగా చూస్తుందట. బైబిల్ రాస్తా అంటాడు కదా, నేను ఆమె దృష్టికి నీచురాలునైతే అంటాడు. అంటది దేవుని స్తోత్రం. ఆ సమయంలో దేవుని బిడ్డలారా బైబిల్ గమనించినట్లయితే తర్వాత కుమారుడు పుట్టాడు, పుట్టిన కుమారుడిని చూస్తుంది దేవుని బిడ్డలారా. బైబిల్ గమనించినప్పుడు చూడు, ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము భార్య అయిన శారా అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు ఆగరును ఒక ఐగుప్తురాలు రాలైన దాసి ఉండెను. ఇదిగో నేను పిల్లలు కనుకుండా యెహోవాయే చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చును అబ్రహాముతో చెప్పను. అబ్రహాము శారాయి మాట వినను. కాబట్టి అబ్రహాము ఆనాడు దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనుబడైన అబ్రహామునకు భార్యగా ఉన్నట్టు అతనికి ఇచ్చెను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిన, అది తాను గర్భవతి తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. ఎవరి దృష్టికి? హాగరు దృష్టికి. బతుకు పాడుగాను, ఇంతకాలం కాపం చేసి నీకు సంతానం కలిగి ఏమనుకుంటున్నావు? అసలు దగ్గర రాబాకు, నీ ముఖం దరిద్రం అందరూ అంటున్నారు, వద్దు ముట్టద్దు అన్నట్టు చాలా దరిద్రంగా మాట్లాడుతుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎమ్మటే పోయి యాప్చుడు చూసుకొని మంచి తాడు తీసుకొని ఊరి పెట్టుకుని చచ్చిపోయిందా?
ఇంకా మీరు అబ్బాదబ్బా బాత్రూమ్ ఉన్నటువంటి పిల్లలు తాగిందా? మరి కొత్త అలవాట్లు నేర్చి దరిద్ర అలవాట్లు, పేర మందు తాగడం అంట, ఎవరి మందు తాగడం అంట, ఇంకేంటి గడ్డి మందు తాగడం అంట. దేవుడు లేదా ఒక ఆయన గడ్డి మంది తాగమన్నాడు, బతికేయండి ఇంకా బతుకుతావు. గడ్డి మంది తాగడం, గడ్డి భూమి మీద గడ్డి మరవదు. ఇక నీ బతుకు గడ్డి మరవకుండా పోయినట్టే దేవుని ఇస్తుంది. లేదు సిగ్గుసాడని చెప్పనా? మా గురించి చెప్పుకోకూడదు. మన మీద భద్రాచలం దగ్గర పాస్టర్ గారు మీ పోస్ట్ కూడా పెట్టినాం ఒకసారి ఫేస్బుక్ లో, ప్రార్థన పోస్ట్ లో. భద్రాచలం దగ్గర పాస్టర్ గారు సంఘం పెడుతున్న టార్చర్ తట్టుకోలేక గడ్డి ముందు చచ్చిపోయాడు. ఫేస్బుక్ పెట్టా ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ లో. తెలుస్తాం డాక్టర్ అసాధారణ గారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, ప్రార్థన చేయండి అని పెట్టాను. చచ్చిపోయాడు 3 రోజుల తర్వాత. చచ్చిపోలే షారా, దేవుడు లేకుండా చేశాడు కనుక దేవుడు నాకు పుట్టబోయే బిడ్డతో ఏదో పని ఉంది అనుకొని ఏం చేసింది? తన రోదన దేవుడికి వినిపించింది. చెప్పడం తెలుస్తుంది. తన కన్నీళ్లు దేవుని కనిపించేలా చేసింది. తన ప్రార్థన దేవుడి వైపు చూపించింది. దేవుని ఇష్టంతో దేవుడు మళ్ళాగా టీవీల వైపు చూడలా, సెల్ ఫోన్ల వైపు చూడలా, ఫంక్షన్ల వైపు చూడలా. దేవుడు అదొకటి అనేది తెలుసా, దేవుడు నాకు కార్యం చేసి నాకు విడిచిపెట్టింది. కనీలు వచ్చి ప్రార్థన హాగరు షారాయిని బాగా ఇబ్బంది పెట్టే మొదలు పెట్టింది. కానీ హాగరును దేవుడు హాగరు గర్భం దేవుడు తెచ్చాడు. షారా గర్భం తెరవలేదు. ఎందుకంటే షారా కాళీకామ షారాయిగా ఉన్నది. ఆమెను దేవుడు ఎప్పుడు దీవించాడు అంటే షారాయిగా ఉన్నప్పుడు దీవించరా, షారాగా మార్చబడ్డప్పుడు దీవించాడు. షారాగా ఉన్నది కనుక ఇంకా దీవించబడలేదు. ఎప్పుడైతే మామిరి దగ్గర సింధూర వనములో అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిండో, అబ్రహాము ఇంటికి వచ్చిన వాడికి ఎలాగైతే మంచి ఆతిథ్యం ఇచ్చి, మంచి రొట్టెలు చేసి, మంచి మాంసం తీసుకొచ్చి, మంచి హల్లెలూయా. మన గూడూరు నేను ఒక చోట ఫంక్షన్కి వెళ్తే ఆ పెళ్లి కార్యక్రమం ఒక ఆయన ఉన్నాడు. తలకాయ మాంసం కావాలన్నా లైవ్లో కూడా వినండి. దేవుని స్తోత్రం. తలకాయ మాంసం అంటే నేను ఏడ తలకాయ మాంసం అనుకున్నా, చేప తలకాయ మాంసం. చేప తలకాయ లేదన్న, తలకాయ మొత్తం పోయింది. పక్కన దగ్గర ఉంది కదా, పులిసే ఉంది. లేదా నీ తలకాయ మాంసం ఉంటారా? అంటే తలకాయ మాంసం తలకాయ లేదండి, పోయిందండి. ముందు ఈడికి లేదు తలకాయ. ఒక చావుడు భోజనం పెడతాను, ఎలా పెట్టాలి భోజనం? నీకు ఇష్టం వచ్చిన భోజనం పెడితే కుదరదు. నీకు ఇష్టం వచ్చిన భోజనం పెడితే నువ్వు పెట్టకుండా కొడతాను. చావు కూడా ఇంటికాడ దరిద్రం మీద తినొచ్చు. నీ ఇంటికి పిలిచినప్పుడు శ్రేష్ట మీద పెట్టాలి. భార్యతో అన్నాడు, షారాయి రా అన్నాడు. షారాయి దగ్గరకు వచ్చింది. ఏంటంటే ఈ 3 మాణిక్యాల పిండి నీకు ఇస్తున్నా, మెత్తగా ఉండాలి సుమా. ఎలా ఉండాలి? ఏమన్నా బైబిల్లో అది కనుక 18వ చూస్తే 3 మాణిక్యాల పిండి తీసుకుని మెత్తగా ఉండిపోయారంట. వెళ్ళి దేవుని అది తీసుకొచ్చారు. ఎక్కడి దేవుని మందకి వెళ్ళి మందలో తనకు మంచి లేత దూడని తీసుకొచ్చారు. ఏదోడా లేత దూడని తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. లేత దూడని తీసుకొచ్చి మాంసం సిద్ధం చేశారు. అంటే ఏ మాంసం? దేవుని ఏ మాంసం? ఆ మాంసం ఈ మాంసం నేను దాని గురించి మాట్లాడాలా. త్వరగా ఉడికే మాంసం, అర్థమైందా? త్వరగా ఉడికే లేత మాంసం, అంటే కోసిన దాంట్లో లేత మాంసం తీసుకొచ్చి వండి పెట్టిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు కదా, ఇక్కడ రెండు విషయాలు నీకు చెప్పడానికి నేను మీ ఇంటికి వచ్చాను. ఏంటో తెలుసా? ఒకటి, నేను చేయబోయే కార్యం నీకు చెప్పడానికి. రెండవది, నేను నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. నేను అక్కడ అంటాడు, నేను చేయబోయే కార్యములు అబ్రహాముకు దాచదని అన్నాడు బైబిల్లో. అది కనుక 18. రెండోది, దీవించి తిరిగి వెళ్ళిపోయాడు. మూడోది ఏంటో తెలుసా? మరి పేరు మార్చాడు. అస్సలు దీవెన ఎక్కడ ఉందంటే పేరు మార్చబడిన తర్వాత దీవెన వచ్చింది. పేరు మార్చక ముందు దీవెన లేదు. దేవుని స్తోత్రం. పేరు మార్చక ముందు దీవెన లేదు. షారాయి ఉన్నప్పుడు దీవించవల్లా. షారాయి ఎప్పుడైతే షారాగా మార్చబడిందో
అబ్రాము ఎప్పుడైతే అబ్రహాముగా మార్చబడ్డాడో అప్పుడు దీవెన కుమ్మరించబడి దేవుని స్తోత్రం. ఈ రోజు నీలో మార్చబడవలసింది ఏముందో ఒకసారి ఆలోచన చేయి. వాక్యం ఉంటుంది సంగమా. నేను చెప్పాను 1 గంటకు ముగిస్తానని. 1 గంటకి ఇంకో 4 నిమిషాల్లో ముగిస్తాను. ఈరోజు దీవించబడకపోవడానికి నీ ఇంత భోజనం చేస్తాను, నీ ఇంత ఉండవలసి ఉంది, నీ ఇంటికి వస్తానన్న వాడు వచ్చి భోజనం చేయకబడి కారణం ఏమిటి అంటే ఇంకా ఒప్పుకోవాల్సిందేదో. మీ వాక్యం సింక్ కావాలి. ఎక్కడ పోలే, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాక్యం సింక్ కావాలి. సింక్ అయితే చేయొద్దండి. నాకు వాక్యం అర్థమైందంటే ఎవరి గురించి? జక్కయ్య. వెరీ గుడ్. అవగారు చెప్పడం గట్టిగా. ఇంటికి వచ్చి భోజనం చేయాలన్నాడు. భోజనం చేయకుండా పెద్ద సొమ్ము చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఏముంది? అన్యాయమైన సొమ్ము ఉంది అక్కడ. అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది అక్కడ. దుర్గాభావాలు సంపాదించిన సొమ్ము ఉంది అక్కడ. తనది కాని సొమ్ము ఉంది అక్కడ. ఆ సొమ్మును కనుక నేను తిన్నాం అన్నాడా? అన్నాడు. నిలబడ్డాడు అంతే. హల్లెలూయా. మంచినీళ్ళు ఇస్తే తాగకుండా గ్లాస్ పట్టుకున్నాడు. మనం ఏం చూస్తామండి? మంచినీళ్ళు ఇస్తే తాగకుండా గ్లాస్ చూసి గ్లాస్ పట్టుకున్నాడంటే ఏం చూస్తాం? దాని మీద కానీ దానిలో కానీ ఏదన్నా ఒకటి ఉంది. దాని గ్లాస్ మీద కానీ ఏదో అంటింది, గ్లాసులో ఏదో నలుకుంది. ఏముంది ఏముంది ఇలా అంటే ఏముంది ఇందులో? ఓ శబ్దం ఉన్నట్టుంది. అలాగే తీసుకొని చాలా తీసుకొని మారుస్తాం. ఇప్పుడు యేసయ్య అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే జక్కయ్య ఇంట్లో అన్యాక్రాంతమైన సొమ్ము దగ్గర చూస్తున్నాడు. అప్పుడు ఆయన నిలబడ్డాడంట. అప్పుడు దాకా విషయం చెప్పేటప్పుడు, ముచ్చట చెప్పేటప్పుడు కూర్చొని చెప్పకూడదు. చాలా మంది ఆయన మాట్లాడుకున్నాడు, నిలబడి చెప్పాయా, కూర్చొని చెప్పకూడదు అంట. జక్కయ్య నిలబడ్డాడంట. 6వ వచనంలో లూకాసు వార్త 19 రాస్తాడు. జక్కయ్య నిలబడి, 6వ వచనం, జక్కయ్య నిలబడి మనలో అధికారంగా డోలాడుతున్నారు. 6వ వచనం, 7వ వచనం. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి అద్దెను అన్యాయం తీసుకున్నానో వాళ్ళకి 400 ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని బీదలకు ఇస్తున్నాడు? బైబిల్ మాట రాయబడింది, అన్యాయమైన సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోవాలి. అన్యాయమైన సొమ్ముతో స్నేహితులను సంపాదించు. ఒక సిస్టమ్ ఉంది. కొన్ని ప్రాంతాలు ఏడుందో లేదో తెలియదు. బొందనీయమైన డబ్బులు అంటే ఇంట్లో ఖర్చు పెట్టకూడదంట. నిజమేనా? బొందనీయడానికి పోయిన డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టకూడదంట. తాగడానికే ఉపయోగించాలంట. మా ఏరియాలో ఉంది. అవునా? మా ఏరియాలో ఉంది. అందుకోసం తాగి అది నిజమే. ఎందుకు తెలుసా? మొదటి తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకూడదు. తాగి నువ్వు కూడా తొందర నా దగ్గర రాని వాడు అనేది. తాగి ఈ పెట్టి తాగు, తొందర నా దగ్గర రా. వీడు నల్లకప్పేసి ఇంకొక వచ్చింది మొత్తం నల్లకప్పేసి కాలు చేతులు ఎండిపోయి మా కొంత నీళ్ళు వచ్చి నేను గుర్తుపట్టలే ఎవరు ఏదనుకున్నా. ఈయనెవరంటే ఏనాయండి ఆయన ఏనా మరి ఇద్దరు తాగి నల్లకప్పేసిండి. స్తోత్రం. అంటే బొంద తీసిన డబ్బులు తాగొద్దంట. మరి వాటర్ వచ్చిన డబ్బులు తీసుకోవచ్చా? క్రైస్తవులు వాటర్ డబ్బులు తీసుకోవచ్చా? ఏం కాదండి, మనసమేగా. తీసుకోకూడదు. ఒకరు తీసుకుంటే తీసుకోకపోతే ఇంకో భయం. మాకు ఏమో తీసుకోలేదా, నాకు తీసుకుంటే ఏం చేయాలి? తీసుకుంటే ఏదో ఒక వస్తువు కదా ఏం చేయాలి? దేవుడిగా తీసుకుని ఏం చేయాలి తెలుసా? ఇలా చెప్పాను కదా, అన్యాక్రాంతమైన సొమ్ముతో స్నేహితులను సంపాదించు. బీదవాళ్ళని వాళ్ళకి పంచిపెట్టు, కష్టాలను పంచిపెట్టు. దేవుడు ఎవరిని ఇబ్బందులు ఉంటే రేకులు ఇల్లు సరిగ్లేదు, నాకు రేకులు కొని దేవుని స్తోత్రం. లేదు ఆ పార్టీ వాళ్ళు కాదు, ఈ పార్టీ వాళ్ళు కాదు. మనం గమ్మతేందని నాకు ఆయన ఉన్నాడు. దేవుడు కారు గుర్తు డబ్బులు తీసుకున్నాడు, చేయి గుర్తు విజయ్ అంటున్నాడు, రక్తం గుర్తు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఏ గుర్తులు సపోర్ట్ చేయను దేవుడు కదా, అందరి మనిషిని కాబట్టి దేవుని స్తోత్రం.
ఇక్కడ రాయబడి నీ కరువు వచ్చిందిగా, కష్టం వచ్చిందిగా, ఆదుకుంటానే నేను ఆగారు తీసుకొచ్చి పెడితే ఆగారు కొంపలో కొరివిలాగా అయిపోయింది. ఆగారు శారాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. శారా దేవుడి వైపు చూడడం మొదలు పెట్టింది. గుడారంలో కూర్చుంది. బయట కూర్చోవాలా? అమ్మా ఎక్కడ కూర్చుంది? చెడ్డ మీద కూర్చోవాలి. ఆడలు ఎక్కడ కూర్చోవాలి? ఆడలు ఎక్కడ కూర్చోవాలి? రచ్చబండ మీద కూర్చోవాలన్నా? జనాల దగ్గర ఎక్కడ కూర్చోవాలన్నా? శారా ఎక్కడ కూర్చుంది? అక్కలేరా? యూట్యూబ్ లో చూస్తారు అక్కలేరా? ఎక్కడ కూర్చోవాలి? ఆడల్లో ఎక్కడ కూర్చోవాలి? శారా దేవుడి చూడపల అబ్రహాము వాకిలో ఉంటే శారా గుడారంలో కూర్చుంది. ఇంట్లో పని చేసుకుంటుందా, నిద్రపోతుందా, ఖాళీ కూర్చుందా, ప్రార్థన చేస్తుందా? నథింగ్. ఏం చేస్తుంది? గుడారంలో ఉంది. నేను ఇష్టం రచ్చబండ మీద కూర్చోవలసింది ఎవరో తెలుసా? ఎవరు కూర్చుంటారు? 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, గొడవది అయిన భార్య దొరుకుతుంది, అరుదు అతి మిత్తము కన్నా అమూల్యమైనది, ఆమె పేరు మీద ఆమె ముందు నమ్మకం ఉంచును. ఆమె పేరు మీద గవిని పెద్దల దగ్గర కూర్చుంటాడట. పెనిమిడి కూర్చోవాలండి, పెద్దోళ్ళు కూర్చోవాలి, మగోళ్ళు కూర్చోవాలి. రచ్చబండల మీద సెంటర్లలో వాళ్ళు కూర్చోవాలి. నేను ఆడవాళ్ళు తక్కువ చేసి మాట్లాడాల. ఆడోళ్ళు ఈ రోజున అగాత్యానికి గురి కావడానికి గల కారణం ఏంటంటే అనవసరమైన సమయంలో అనవసర స్థలంలో తిరగడం, కూర్చోవడం వల్ల. హైదరాబాద్ పట్టణంలో యూట్యూబ్లో చూస్తున్నారు, క్షమించండి ఎవరైనా నొప్పిస్తే. హైదరాబాద్ పట్టణంలో ఒక డాక్టర్ గారు, ఆమె చెడ్డది కాదు, చాలా మంచిది. ఒక డాక్టర్ గారు తను వృత్తి చేసి తన ధర్మం జరిగించి వచ్చి తన స్నేహితుల కోసం వస్తే వాళ్ళతో మాట్లాడదాం నిలబెడితే ఏం చేశారండి? ఈరోజు వీధి కుక్కలకు ఉన్న మనుషులకి తేడా లేదు. దేవుని ఆడది అనుకోగా ఉండాలి, మగవాడు వెనుకోగా ఉండాలి. దేవుని స్తోత్రం. నేను ఆగని తీసుకొచ్చి పెడితే ఆగని నాకు కొంపల కొరివిలాగా మిగిలింది, లాభం లేదు అనుకుని గుడారం కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. నా దేవుడు నన్ను చూస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడని ప్రార్థన చేస్తుంది. రానే వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. మీకు విషయం తెలుసా? మందుల బజార్లో మొట్టమొదటి గాయకుడు తెలుసా? ఎవరు? మందుల బజార్లో బాసా వాళ్ళ ఇళ్లలో మొట్టమొదటి గాయకుడు తెలుసా? పెన్రా ఎంకన్నా. దేవుని స్తోత్రం. వతానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వతానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఆ రాజు వస్తున్నాడు, తెస్తున్నాడు. పరుగున వేగమే రండి చెల్లెలా, పరుగున వేగమే రండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. కృపమ్మ గారు కూడా అప్పుడు పాటలు, అప్పుడు కృపమ్మ గారే దేవుని నమ్ముకోలే. ఆ బజార్లో మొట్టమొదటి పాట పాడిన గాయకుడు ఎవరంటే పెండ్ర వెంకన్న. దేవుని ఇస్తుంది. ఇప్పుడు బజారం ఇది అడుక్కుంటున్నాడు, కానీ ఒకప్పుడు మంచి పాడేవాడు. ఒక విషయం తెలుసా? ఆ బజార్లో మందుల బజార్లో పిలిపించి ప్రార్థన పెట్టించుకున్న వ్యక్తి ఎవరంటే వాళ్ళ తమ్ముడు సీను. నేనంతని నేను పెట్టేది చాలాసార్లు ప్రార్థన, కానీ ఆయన ఎన్నోసార్లు ప్రార్థన పెట్టించుకొని ఇవాళ దేవుడి దగ్గర రావట్లేదు, కానీ ఎన్నోసార్లు తను తినే ఒక ముద్దలో నాకు పెట్టిన మనిషి. హల్లెలూయా. దేవుడా బంధువులు రాయబడింది ఇక్కడ. హాగరు చేసిన క్రియకి చాలా బలత్కారానికి గురి కాలేదంటే తన ప్రాణం తను తీసుకోవాలి. ఒక కోడి చచ్చిపోతుంది అని బతికిన మనకు చేత కాదు, ఒక కుక్క చచ్చిపోతుంది అని బతికిన మనకు చేత కాదు, కానీ ఒక మన ప్రాణం దేవుడు మన ప్రాణం ఒక దాన్ని తీసుకురావడం చేత కానీ మనకి ఒక ప్రాణం తీసుకునే అధికారం మనకు లేదు. హాగరు చనిపోలేదు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రభు నేను దీవించబడాలి అంటే ఏం చేయాలని దేవుని అడిగితే దేవుడు అన్నాడు, నీ పేరు మార్చబడాలి, నీ తీరు మార్చబడాలి. లేదు లేదు ప్రభా, హాగరు వాళ్ళ సంతానం నాదైంది అది కాదన్నాడు కదా, మరి నా ఇంట్లో ఉన్న పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజర్ నాకు పుత్రుడుగా చేసుకుంటాడు. నో, నీ గర్భవాసమును పుట్టిన వాడే నీకు పుత్రుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు షారాయిని పిలిచి అన్నాడు కదా, ఏంటంటే నీ పేరు షారాయి కాదు, నీ పేరు షారా. అబ్రామును పిలిచి అన్నాడు, నీ పేరు అబ్రాము కాదు. అబ్రాము అంటే అర్థం తెలుసా? పూజనీయుడగు తండ్రి అని అర్థం ఆ చిన్న మాటకి. రెవరెండ్. ఇప్పుడు చాలా మంది పేర్ల ముందు రెవరెండ్ లేకపోతే రావట్లే. రెవరెండ్ పేరు పెట్టాలి. విషయం తెలుసా? నాకు కూడా 2007లో అనుకుంటా, 2009లో రెవరెండ్ పట్టా ఇచ్చారు.
2009లో రెవరెండ్ పట్ట ఇచ్చారు, 2011లో డాక్టరేట్ ఇచ్చారు. ఏనాడు నా పేరు ముందు రెవరెండ్ డాక్టర్ ఉండదు. ఏ పాంప్లెట్ చూసినా, బయటికి వెళ్ళినా సరే పూజనీయుడు దేవుడు ఒక్కడే, ఆయనే. అప్పుడు వాళ్ళు ఇచ్చారు, తెలిసి తెలియక నేను తీసుకున్నా. ఈ రోజు ఆ పట్ట ఎక్కడుందో కూడా తెలియదు, పక్కన చేసిన. డాక్టర్ పట్ట తెలియదు, రెవరెండ్ పట్ట తెలియదు. రెవరెండ్ అని పూజనీయుడు అని పిలవబడి ఆయన అన్నాడు కదా, ఇక నీవు పూజనీయులకు తండ్రి కాదు, విశ్వాసులకు తండ్రిగా అవుతున్నావు. చప్పట్లు కొట్టి దేవుడు అబ్రాహాముడు దేవుడు అబ్రాహాముగా వచ్చాడు. అప్పుడు అన్నాడు కదా, ఇక మరొక సంవత్సరం నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీ కౌగిళ్ళ కుమారుడు ఉంటాడు. శారా నవ్వింది, అబ్రహాం నవ్వాడు, పట్టించుకోని దేవుడు. శారా నవ్వేసరికి ఎందుకు శారా నవ్వుతున్నాడు? లేదా నేను నవ్వలేదయ్యా, నిజమయ్యా, ప్రామిస్ అయ్యా, ఒట్టయ్యా. తెలుసా మీకు ఒట్లు ఎవరు పెడతారా? అబద్ధం ఆయన ఒట్లు పెడతారు. అర్థమైందా? అబద్ధం ఆయన ఒట్లు ఎక్కువ పెడతారు. మా ఊళ్ళో తమరంకన్న ఒక ఆయన, తమరంకన్న కదా ఆయన పేరు. వాళ్ళ కులం ఒట్రగి కులం, ఇంటి పేరు వజ్రాల, సొంత ఊరు తమ్మర, కోదా దగ్గర తమ్మర. తమ్మర్ నుంచి వచ్చి మా సొంత ఊర్లో ఉంటున్నాడని తమ్మర్ నుంచి వచ్చిన వెంకన్న అని చెప్పి తమరంకన్న పిలవడం మొదలుపెట్టి నా చర్చి పక్కనే ఇల్లు. ఏ మాటకి అమ్ముతాడండి, దేవుడితో నా కొడుకుతాడు. ఒక్కడి కొడుకు, చక్కని అందగాడు కొడుకు, మంచి పనివాడు అండి. చుట్టుపక్కల వాళ్ళలో అంత మంచి కార్పెంటర్ ఎవరు లేదు. ఆ తమ్మరంకన్న ఆయన కొట్లు పెట్టి కొడుకు కాకుండా పోయిందండి, ఇల్లు లేకుండా పోయిందండి. ఇల్లు సగం అమ్ముకున్నారు, సగం ఉంది. ఆ సగం వండుకోవడంలోనే చక్కని తల్లి ఆయన భార్య ఉంటుంది. కొడుకు దేవుడు ఆ భార్యతో పాటు కోదట్లో ఎక్కడ ఉంటున్నాడు. కొడుకుతోడు కొడుకే తోడు, ఒకటే కొడుకుతుండే. ఒట్టు పెట్టద్దు. బైబిల్ ఏమైంది తెలుసా? నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు. వస్తాను, ప్రార్థన కంటే రావాలి. ఏ పరిస్థితి అయినా రాను అంటే ఈరోజు రాగలే గారు. సాధారణ శోధించకుండా ఉంటుంది కాక. ఎన్ని వాళ్ళు వచ్చి నేను వరదలు వచ్చిన సేటమ్మ గారి ప్రార్థన మంగళవారం శుక్రవారం ఆపదగా నాకు భయమైంది. చాలాసార్లు వచ్చిన టైం మీరు రాలేము. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా మమ్మల్ని దవడం చప్పుడు కొట్టినట్టుగా మేము వచ్చి అన్నట్టు చెప్పుద్ది. దేవుని స్తోత్రం. కొంచెం రైగాలో ఏడాది ఇంకా చర్చి తాగదు సేటమ్మ. మాకు మంగళవారం భయమైంది, శుక్రవారం భయమైంది. అమ్మ సేటమ్మ గారు వచ్చిన ఏ ఫోన్ మోగినా, మంగళవారం రోజు పొద్దున ఏ ఫోన్ మోగినా సరే సేటమ్మ గారే కాదులే, సేటమ్మ గారే 3 ఫోన్లు ఏ ఫోన్ మోగినా భయపడాలండి. పక్కన ఉన్నాను. దేవుని స్తోత్రం. హాగరు పెట్టిన ఇబ్బందికి శారా ఏ బలాత్కారం చేసుకోలే. దేవుని చోట మొదలుపెట్టింది, గుడారంలోని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడు శారాయిని శారాగా మార్చాడు. ఆమెకు చక్కటి కుమారుని ఇచ్చాడు. చప్పట్లు కొన్ని దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత కూడా దేవుడు తెలుసు మనందరికీ, దేవుడు శోధించాడు. ఒక్కడే కుమారుని అబ్రహాం నాకు ఇస్తాడా, వెనుదీస్తాడని చూస్తే ఆయన అన్నాడు కదా, నో నీకే ఇస్తాడు, నువ్వేం చెప్తే చేస్తాను. తీసుకుపోయాడు, 2 చేతులు కట్టేశాడు, ఆ పర్వతం మీద తీసుకుపోయాడు, కట్టేసి నరకడానికి పైకి లేపాడు. నరకడానికి కత్తి పైకి లేపాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా అచ్చితవాన్ని ముట్టి మాక. అనుకుంటారు అంత విశ్వాసం. మనం ప్రార్థన చేద్దాం, ఏది మన విధేయత ఉంటేగా ప్రార్థన చేద్దాం. విధేయత, విశ్వాస, భక్తి. దేవుడు ఇషాకుని అంటే ఈయడానికి ఎదురగలేదండి. మన జేబులో ఇంతకుముందు ఒక సంఘ పెద్ద గారు ఉండే, మనకి ఇప్పుడు లేడు, క్రీస్తు ముద్ర చెందాడు. అయ్యగారు నేను కానుకించేటప్పుడు ఎంత చేతుకు తగ్గితే అయ్యగారు నిజం ఖచ్చితంగా సర్లే అనుకున్నాను. స్తోత్రం. దేవుడు పరీక్ష పెట్టాడు. మీ జోలు చేయబెట్టుకున్న అల్ల కాగితం వచ్చిందండి. అది అర్థమే ఉంటుంది. 500 రూపాయల కాగితం వచ్చింది. అంటే ఇది కాదులే ఇంకోటి 10 రూపాయలు 1 రూపాయి తీసుకొచ్చి వచ్చాను. 11 రూపాయలు మాట మీద నిలబడతా, మాట చెప్పన్నాడుగా. మరి ఏది తిప్పాడు? మాట తిప్పేసి అది 500 పక్కేసి 10 రూపాయల కాగితం తీసుకొచ్చి నేను ఎంత అంత ఇచ్చిండా సచ్చింది. దేవుని స్తోత్రం. చివరికి దేవుని నిలబెట్టిండు. ఈరోజు విగ్రహారాధనకు ఆ కుటుంబం ఇది అయిపోతుంది. దేవుని స్తోత్రం. బైబిల్లో రాయబడింది, ఒకగానొక కుమారుడు నాకు ఇస్తావా అంటే ఓకే, ఇది మాత్రం వెనకాడకుండా తీసుకుని దేవుని స్తోత్రం. సమయంలో దేవునితో మాట్లాడతాను. బాధపడుతున్నావా, బలహీనపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ఆఖరి లాంటి వాళ్ళు ఎంతో మంది మధ్యలో వస్తారు, వెళ్ళిపోతారు.
ఎంతమందిని ఎన్ని ఇబ్బంది పెట్టినా నీ మీద నిన్ను తీసేయగలరేమో, నీ ఆస్తి తీసేయగలరేమో, జాగ్రత్తగా నీ చివరి మాట, నీకున్న ఆరోగ్యాన్ని తీసేయగలను, మాంత్రికుడు వచ్చేసి ఏదో చేసేయగలము. నీ మీద ఉన్న ఆరోగ్యాన్ని తీసేయచ్చు, నీ మీద ఉన్నటువంటి నీ బలాన్ని తీసేయచ్చు, నీ ఆస్తి తీసేయచ్చు, నీ ఆశీర్వాదం తీసివేయటం ఎవరి వల్ల కాదు. చెప్పడం లేదు. ఒక మాట చెప్పనా, చివరి దేవుడి వల్ల కూడా కాదు నీ మీద ఆశీర్వాదం తీసేయటం. అదే దగ్గర అర్థం మాట అంటావా చెత్త అయినండి. అహరోను దేవుడు దీవించాడు, దీవించిన తర్వాత అహరోను పాపం చేశాడు. అహరోను విగ్రహారాధన చేయడం ప్రేరేపించిన అహరోను శపించడానికి దేవుడు ఆలోచించి షిప్పోర్ అక్కడ ఉన్నటువంటి దేవుడు మిర్యామును శపించాడు తప్ప, మిర్యాము మీద కోపం వచ్చింది తప్ప అహరోను మీదకి కోపం రాలేదు. వై ఎందుకు అంటే అహరోను మీద ఉన్న ఆశీర్వాదానికి, అహరోను మీద ఉన్న బ్లెస్సింగ్ కి దేవుడు విలువనిచ్చాడు. చెప్పండి కూడా తెలుస్తుంది. ఒక్కవాడు మీకు అర్థం కావడం చెప్పమంటారా, దావీదు సౌలుని ఎప్పుడో చంపేయచ్చు. ఎవరి మెడపడుకుంటుని చంపలే. 6 అధ్యాయంలో ఉన్నటువంటి ఆచార్యుడు శూరుని చంపగలిగిన వాడు కొంచెం ఆయనకన్నా మెడకాయ పడుకున్నటువంటి సౌలుని చంపలేడా? ఎన్నిసార్లు శాశ్వతలా దేనికి వెలిచాడు అమ్మా? సౌలుకు కాదు, సౌలు మీద అభిషేకానికి వెలిచాడు. ఈరోజు నీ సేవకుడు యూట్యూబ్ నిండా సహోదరుడా, నీ సేవకుడు బట్టలు సరిగా లేకపోవచ్చు, నీ సేవకుడు ఇల్లు సరిగా లేకపోవచ్చు, నీ సేవకుడు నీకన్నా చదువుకున్నవాడు కాకపోవచ్చు, నీ సేవకుడు నీకన్నా తెలియగలవాడు కాకపోవచ్చు, నీ సేవకుడు మీద అభిషేకం విలువండి అని గుర్తుంచుకో. నా అంత మాత్రం కూడా అయ్యగారు చెప్పలేడండి, నా అంత మాత్రం కూడా చదువులు అనుకుంటున్నావేమో. నీ సేవకుడు బలహీనుడు కావచ్చు, అతని మీద ఉన్న అభిషేకం విలువైనది. అభిషేకానికి విలువైన ఉండొచ్చు. బహున్నతుడమైన దేవా, పరిశుద్ధుల గొప్ప దేవా, మీకు యుద్ధకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నా. ఆగరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా షారాయి ఏ తొందరపాటు లేదు నాయన. మీ వైపు చూసి మీ ఆశీర్వాదం పొందుకొని ఎన్నిగా దీవించబడాలి. ఈరోజు మా కుటుంబాలు దీవించబడాలి, మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మా కుటుంబాలు బలపరచబడాలి. షారా చూసినట్టుగా నీ వైపు చూసే మనసు మాకు కలుగును గాక, మీ వైపు చూసే జ్ఞానం మాకు కలుగును గాక. మీ వైపు చూడకుండా లోకం వైపు చూస్తాం, లోక సంబంధమైన మాటల వైపు చూస్తాం, లోక సంబంధమైన ఆలోచన వైపు చూస్తాం, లోక సంబంధమైన పద్ధతుల వైపు చూస్తాం, లోక సంబంధమైన సంబంధాల వైపు చూస్తాం. మాకు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామయ్యా, మాకు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం నాయనా. మా ఆశీర్వాదం మేము పోగొట్టుకోకుండా నిలబెట్టుకొని చాలా తప్పు చేస్తుంది. తొందరపడ్డది హాగరు తీసుకురావడం వల్లనే. హాగరు లేకపోతే అంత డిస్టర్బెన్స్ అయ్యేది కాదు. ఎన్నోసార్లు మేము కూడా మా జీవితంలో అనవసరమైన వాటిలో వేలు పెట్టి, అనవసరమైనటువంటి వాళ్ళకి సహవాసం చేసి, అనవసరమైన వాళ్ళకి పెద్దనాలిచ్చి, అనవసరమైన వాళ్ళతో మాట్లాడి, అనవసరమైన వాళ్ళతో సంబంధాలు కలుపుకొని నేను మా జీవితాన్ని, మా భక్తిని పాడు చేసుకుంటూ దౌర్భాగ్యంగా ఉంటున్నామేమో. మన జీవితాన్ని సరిచేయండి. తెలిసి తెలియకేసిన తప్పుటడుగుల్లో మీ కృపతో ఉంచండి అయినా. ఎప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే బిడ్డా, ఈరోజు నువ్వు ఖరీదుగా దేవుడు ప్రతిమని అడగలిగితే ఆయన నిన్ను దీవించగలిగితే హస్తం చెప్పండి. మహాకృపాకరికైన గల తండ్రి మీకు ప్రతిమని దీవించండి. కోరికలు నీకులు ప్రతి వేదన శోధన రోగులు మొదలు తండ్రి తండ్రి ఎన్నో ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువై కొండ చర్యలు విరిగిపడి వాగులు వందలు పొంగి నిరాశలై సర్వం కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి, నానాన్ని కోల్పోయి ఈరోజు ఇబ్బంది పడుతున్న అవాక్యులైన వారిని మీరు దీవించండి. పంట పొలాలు ఇసుక మేట పెట్టి బాధపడుతున్న వారిని దీవించండి అయినా. రాజకీయ నాయకుల మనసు కలిగించండి, అధికారుల మనసు కలిగించండి, ఆఫీసర్స్ మనసు కలిగించండి, విశ్వాసుల మనసు కలిగించండి, తగిన సహాయం చేయండి. ఎన్నో ఇబ్బందులు పడుతుండగా తండ్రి
మీరు సహాయం చేయండి, వారిని బలపరచు. మీరు అక్కడ కొరకై పరలోకం కొరకై సిద్ధపరిచి ఘనత మహిమ ప్రభావం పొందమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.